ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? మీరు మీ కుటుంబాలతో కలిసి ప్రార్థన చేసుకున్నారా? ఎందుకంటే ప్రార్థన లేనప్పుడు అపవాది వాడు మన కుటుంబంలో దొరబడతాడు, కుటుంబం అంతటిని కూడా పాడు చేస్తాడు. కనుక మనం జాగ్రత్తగా ప్రార్థన చేసుకుని జాగ్రత్తగా ముందుకెళ్తే మనకి దీవెన. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం అంటాడు, వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. అంటే చాలామంది ఏం చేస్తే మేలు అనేటువంటి భావంలో ఉంటారు. కానీ వాక్యం చెప్తుంది, అయ్యా నీ జీవితంలో వెండి సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించడం మేలు. ఈ రోజుల్లో వెండి బంగారం బాగా రేట్లు ఉన్నాయని చాలా దారుణమైన పనులు చేస్తున్నారు. చూడండి, ఒక ఆడపిల్ల నగలు వేసుకుని వెళ్ళటానికి లేదు, వేసుకుని వెళ్తే ఈ బండి మీద వెళ్ళి ఆ నగలను చోరీ చేస్తున్నారు. అవి చోరీ చేస్తున్నారు, వాళ్ళ ప్రాణాలు కూడా తీస్తున్నారు. పరిస్థితులు అలా ఉన్నాయి. కనుక అది చోరీ చేయటానికి, అది దొంగతనం చేయటానికి అలాగా ఉంటుంది. కానీ జ్ఞానం అనేది ఎవ్వరు కూడా దొంగిలించడానికి వీలుండదు. అందుకనే వెండి సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం లేదు. ఎందుకంటే జ్ఞానం ఏం చేస్తుందంటే నీ కుటుంబాన్ని కట్టింది. జ్ఞానం నీ కుటుంబాన్ని కట్టింది. జ్ఞానం లేనటువంటి వారు భర్తతో సంసారం చేయరు, విడిపోతారు, ఇబ్బంది పడతారు. జ్ఞానం ఉంటే తను ప్రేమిస్తూ తను సరి చేసుకుంటుంది. కనుక జ్ఞానమును సంపాదించండి. రెండోది అంటాడు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభమును ఉండటం నేను. బంగారమును ఇంకా వేరేదో నువ్వేది సంపాదించుకున్నది నీతో రాదు. కనుక ఏది మేలై అంటే ఈ యొక్క మంచి జ్ఞానము, మంచి ప్రియులరా జ్ఞానలాభము మనకి ఆశీర్వాదం. అలా ఉన్నటువంటి వారు అందుకే అంటాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును అని. కనుక ఇటు కృపచేత మిమ్మల్ని నింపాలని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు మాతో మాట్లాడారు. చాలామంది ఈ దినాల్లో వెండి బంగారం సంపాదించాలని అంటున్నారు, కానీ అవి ఒకరు దోచుకునేటట్లుగా ఉంటున్నాయి. కానీ జ్ఞానమును సంపాదించుకున్న వారు ఎప్పుడు కూడా సిగ్గుపడరు, వారు ధైర్యంగా ఉంటారని చెప్తుంది. వాళ్ళకి మేలు. కనుక అటు కృపచేత నింపి వర్తమానంలో బిడ్డలు కూడా జ్ఞానాన్ని సంపాదించుకున్న వారిగా ఉంచమని యేసునామమున అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు.